ఇవాళ మనం క్రీస్తు బప్తిస్మ ఉత్సవం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాము. ఇందులో భాగంగా క్రీస్తు క్రీస్తు తీసుకున్నటువంటి ఈ బాప్తిజమాన్ని చర్చి ఎందుకు ఒక పండుగగా మలిచింది, బాప్తిజమాన్ని ఎవరివ్వాలి, ఎందుకు ఇవ్వాలి, పసిపిల్లలకి ఇవ్వచ్చా, చెరువులోనో లేదా సముద్రంలో ముంచిస్తేనే బాప్తిస్మమా, కాథలిక్ చర్చిలో ఇస్తున్నటువంటి బాప్తిజమం తప్పు అని కొన్ని శాఖల వారు చేస్తున్నటువంటి మాటల్లో సత్యం ఎంత, అలాగే త్రియేక దేవుని నామంలో అనగా పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వాలా, లేక కొన్ని శాఖలు చెబుతూ ఉన్నట్లుగా యేసు నామంలో బాప్తిజమం ఇవ్వాలా, అసలు పిల్లలకు బాప్తిజమం ఇవ్వాలి అని చర్చి ఎందుకు చెప్తుంది, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోతున్నాము. అలాగే నేడు అనగా ఈ ఆదివారం రోజు ఉన్నటువంటి పఠనాలు క్రీస్తు బాప్తిజమం గురించి ఎలా వివరిస్తున్నాయి, ఏం చెబుతున్నాయి అనేటువంటి అంశాల గురించి కూడా లోతుగా పరిశీలిస్తాము. ఒకసారి మనం కాలంలో వెనక్కి వెళ్ళి చూసినట్లయితే కరెక్ట్గా దాదాపుగా ఒక నెల క్రితం మనము ఆగమన కాలంలో ప్రవేశించాము. ఆగమన కాలంలో నుంచి క్రీస్తు పుట్టినరోజు అయినటువంటి క్రిస్మస్ రోజు నుంచి క్రిస్మస్ కాలంలోకి మారాము. అనగా 4 వారాల పాటు ఆగమన కాలంలో సిద్ధపడి యేసుక్రీస్తు పుట్టుకకు రెడీ అయ్యాము, క్రిస్మస్ పండుగ జరుపుకున్నాము. ఆ క్రిస్మస్ పండుగ అనేది దాదాపు 3 వారాల పాటు కాథలిక్ చర్చిలో కొనసాగేటువంటి పండుగ. అది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఆ పండుగలో భాగంగానే మరియ తల్లి మాతృత్వ పండుగను జరుపుకున్నాము. దాని తర్వాత జ్ఞానులు వచ్చి సందర్శించినటువంటి పండుగ క్రీస్తు సాక్షాత్కార పండుగ జరుపుకున్నాము. అంటే ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే యేసుక్రీస్తు బాల్య జీవితం ఏదైతే ఉందో, బైబిల్ ప్రకారం మనకు కనిపిస్తున్న బాల్య జీవితం అంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు 30 సంవత్సరాల యువకుడిగా మనకు తర్వాత కనిపించడం సువార్తల్లో మనం చూస్తాము. కనుక ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ తర్వాత వచ్చేటువంటి ఆదివారమే మనకి క్రీస్తు బాప్తిజమ ఉత్సవము అని కాథలిక్ చర్చ్ జరుపుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఈ క్రీస్తు బాప్తిజమ ఉత్సవము అనేది క్రిస్మస్ పండుగకి అలాగే సామాన్య కాలానికి మధ్య ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఈ ఆదివారం తర్వాత రోజు నుంచి అనగా సోమవారం రోజు నుంచి మనము సామాన్య కాలము అని పిలుస్తాము. సామాన్య కాలంలోకి మనం ప్రవేశిస్తాము. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే సోమవారం నుంచి మనము సామాన్య కాలంలోకి ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంటుంది. ఆగమన కాలం అంటే యేసుక్రీస్తు పుట్టుకకి మనము సిద్ధపడ్డాము. క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు పుట్టిన సంబరాన్ని చేసుకున్నాము. దివ్యమాతృత్వ పండుగ రోజున మరియ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది కనుక ఆమెను, ఆమె మాతృత్వాన్ని కొనియాడుతూ పండుగ చేసుకున్నాము. జ్ఞానులు వచ్చారు కనుక జ్ఞానులను స్మరిస్తూ పండుగ చేసుకున్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు బాప్తిజమం తీసుకొని సువార్తను ప్రకటించబోతున్నాడు కాబట్టి క్రీస్తు బాప్తిజమ ఉత్సవ పండుగని ఆదివారం రోజున జరుపుకుంటున్నాము. మరి తర్వాత వచ్చేటువంటి సామాన్య కాలము ఏంటి, అసలు ఈ సామాన్య కాలము అనేది కాథలిక్ చర్చ్ ఎందుకు ఏర్పాటు చేసింది అనేటువంటి డౌట్ మనకు కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనము గత నెల రోజులుగా మనం జరిపిందంతా కూడా యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించినటువంటి అంశాలు. ఇకపైన అనగా సామాన్య కాలంలో మొదటి రోజు నుంచి అనగా సోమవారం రోజు నుంచి మనం గడపబోయేటువంటి కాలం అంతటిలో యేసుక్రీస్తు చేసినటువంటి బోధనల గురించి వింటాము. అంటే ఇప్పటి వరకు మనం చదివిన రీడింగ్స్ అన్నీ పరిశీలిస్తే అవన్నీ కూడా యేసుక్రీస్తు పుట్టుక గురించో, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏం జరిగింది, యోహాన్ ఏం చెప్పాడు, మరియ తల్లి ఏం చేశారు, ఆనాడు ఉన్నటువంటి హేరోదు రాజు ఏం చేశాడు, ఇలా క్రీస్తు పుట్టుక రోజు చుట్టూ తిరిగాయి అవన్నీ. సామాన్య కాలంలో ఈ రీడింగ్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు ఏం చెప్పాడు, ఆయన బోధనల్లో ఏం చెప్పాడు, పరిచయులకు ఏం చెప్పాడు, శాస్త్రులకు ఏం చెప్పాడు, ఏమేమి ఉపమానాలు చెప్పాడు, వాటికి మీనింగ్ ఏంటి అని ఆయన చెప్పిన బోధనలన్నింటి ఆధారంగా నడిచేటువంటి కాలమే సామాన్య కాలము. సో సామాన్య కాలం అంటే అదేదో కొత్తది కాదు, అదేదో మన క్రైస్తవానికి సంబంధించింది కాదు అని అనుకోవద్దు. ఈ పండుగలన్నింటికంటే కూడా సామాన్య కాలం ఇంకా చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు వచ్చింది, మరణించిందే మనం ఎలా జీవించాలో చెప్పడానికి. ఎలా జీవించాలో చెప్పేటువంటి రీడింగ్స్ అన్నీ కట్టగలిపి ఉండేటువంటి కాలమే ఈ సామాన్య కాలం. క్రీస్తు బాప్తిజమ ఉత్సవము అనేది సామాన్య కాలము అని చెప్పము, అలాగే క్రిస్మస్ కాలము అని పూర్తిగా చెప్పము. ఇది రెండిటి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. అందుకే గమనిస్తే ఇది
ఈ పండుగ అయిపోయిన వెంటనే రెండవ సామాన్య ఆదివారాన్ని జరుపుతాం మనము. రెండవ సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తాం. మరి మొదటి ఆదివారం ఏమైంది అని అంటే, మొదటి ఆదివారమే ఈ క్రీస్తు బాప్తిస్మ ఉత్సవంతో రీప్లేస్ అయింది. అందుకనే బ్రిడ్జ్ అని చెప్పాము. బ్రిడ్జ్ అంటే ఆ పక్క దారిని కలుపుతుంది, ఈ పక్క దారిని కలుపుతుంది. ఈ విధంగా ఈ క్రీస్తు బాప్తిస్మ ఉత్సవం అనేది ఇటువైపు క్రిస్మస్ని, అటువైపు యేసుక్రీస్తు బోధనల్ని రెండింటినీ కలిపేటువంటి ఒక వారధిలాగా పనిచేస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ సామాన్య కాలము అనేది దాదాపు 32 లేదా 33 వారాల పాటు ఉంటుంది. సంవత్సరంలో మనకి 52 వారాలు ఉంటాయి. 52 వారాల్లో మనకు ఒక 4 వారాల పాటు ఆగమన కాలంలో గడిచిపోయింది. ఆ తర్వాత ఒక 3 వారాల పాటు క్రిస్మస్ కాలంలో గడిచిపోయింది. ఆ తర్వాత ఒక 40-50 రోజుల పాటు మళ్ళీ మనం పాస్కాయత్త కాలంలో ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ 40 రోజులు పాస్కా కాలంలో ఉంటాం. ఆ కాలం అంతా తీసేస్తే దాదాపు 32 లేదా 33 ఆదివారాలు మిగులుతాయి. ఆ 32, 33 ఆదివారాలనే మనము సామాన్య కాలము అని పిలుస్తాం. ఆ మధ్యలో ఉండేటువంటి కాలం అంతటిని కూడా సామాన్య కాలము అని పిలుస్తాం. అసలు ఈ సామాన్య కాలం అనే పేరు ఎందుకు వచ్చింది అని గమనించినట్లయితే, లాటిన్ భాషలో ఈ సామాన్య కాలానికి ఆర్డినాలిస్ అనేటువంటి పేరుంది. ఆర్డినాలిస్ అంటే ఇప్పుడు నెంబర్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి మన టేబుల్ మీద ఎదురుగా ఒక 4 యాపిల్స్ ఉన్నాయనుకోండి, వాటిని లెక్క పెడతాము. 1, 2, 3, 4 ఇలా ఏదైనా ఒక సంఖ్యలను లెక్క పెట్టడాన్ని ఆర్డినాలిస్ అని పిలుస్తారు లాటిన్ భాషలో. అదేవిధంగా యేసుక్రీస్తు పుట్టినటువంటి కాలము, యేసుక్రీస్తు మరణించినటువంటి కాలము అంటే లెంట్ సీజను, క్రిస్మస్ సీజను, ఈ రెండు తీసి పక్కన పెడితే మిగిలినటువంటి కాలం అంతటిని లెక్క పెట్టడాన్నే లాటిన్ భాషలో ఆర్డినాలిస్ అని పిలిచారు. సో సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే క్రమానుగుణ కాలం అని చెప్పొచ్చు. క్రమానుగుణ కాలం ఏమి క్రమానుగుణము అని అంటే, యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలు, యేసుక్రీస్తు టీచింగ్స్ అన్నింటినీ క్రమానుగుణంగా ఈరోజు ఒక రీడింగ్ చదువుతాం. ఆ రీడింగ్లో ఏదో ఒక ఉపమానం కనిపిస్తుంది. మళ్ళీ వచ్చే ఆదివారం ఒక రీడింగ్ చదువుతాం. ఆ రీడింగ్లో ఈ ఉపమానానికి కంటిన్యూషన్గా చెప్పినటువంటి మరొక ఉపమానం కనిపిస్తుంది, మరొక టీచింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా యేసుక్రీస్తు బోధనలన్నింటినీ క్రమానుగుణంగా అధ్యాయాల వారీగా చదువుకుంటూ వెళ్ళడాన్ని మనము క్రమానుగుణ కాలము లేదా లాటిన్ భాషలో ఆర్డినాలిస్ అని పిలుస్తాము. దాన్నే తెలుగులో సామాన్య కాలము అని ట్రాన్స్లేట్ చేశారు. ఇకపోతే ఇవాళ క్రీస్తు బాప్తిస్మ ఉత్సవం గురించి 3 రీడింగ్స్ మనం ధ్యానించుకుంటూ వెళదాము. 3 రీడింగ్స్, మొదటిది యెషయా గ్రంథం నుంచి ఉంది, రెండవది తీతుకు రాసినటువంటి లేఖ, మూడవది లూకా సువార్త నుంచి ఉంది. సో మొదటి రీడింగ్ని పరిశీలిద్దాము. మొదటిది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1-5 వచనాలు, 9-11 వచనాలు ఉంది. సో ఈ యెషయా అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం గతంలోనే చాలా రోజులుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఎందుకనంటే ఆగమన కాలంలో కూడా యేసుక్రీస్తు రాకడను గురించి ఆయన చెప్పినటువంటి అనేక వచనాలను మనము చదువుకుంటూ వచ్చాము. కనుక యెషయా ప్రవక్త గురించి నేను ఆల్రెడీ లోతుగా వివరించాను. ఒకవేళ కొత్తగా జాయిన్ అయినటువంటి వారి కోసం పైపైన 2 విషయాలను తెలియజేస్తాను. ఈ యెషయా ప్రవక్త అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 740 సంవత్సరాల క్రితం పుట్టాడు. అక్కడ నుంచి దాదాపు ఒక 40 సంవత్సరాల కాలం పాటు ఆయన దేవుని యొక్క వాక్కును ప్రకటించాడు. దేవుని దగ్గర నుంచి సందేశాన్ని పొంది దాన్ని ఆనాడు ఉన్నటువంటి రాజులు, అంటే ఈ యెషయా ప్రవక్త రాజుల దగ్గర ఉండేవాడు, రాజుల యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వ్యక్తి. ఆ రాజులకు దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. ఆ రాజుల్లో కొందరు ఎవరు అని అంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఇలాంటి రాజుల యొక్క కొలువులో ఆయన దేవుని యొక్క వాక్కును ప్రకటించారు. అలాగే ఈ యెషయా ప్రవక్త ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా మనకు కొంతమంది తెలుసు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది ప్రవక్తల పేర్లు వింటాము. ఉదాహరణకు మీకా, యావేలు, ఆమోసు, హోషేయ వీళ్ళందరూ కూడా యెషయా సమకాలికులు. అంటే వీళ్ళందరూ దాదాపుగా ఒక 10-15 ఏళ్ల గ్యాప్లో అందరూ ఒకే కాలంలో జీవించినటువంటి వ్యక్తులు. మీరు నేను ఒక కాలంలో ఎలాగ జీవించి ఉన్నామో ఇప్పుడు అలాగా యెషయాకు సమకాలికులు ఎవరు అని అంటే మీకా, యావేలు, ఆమోసు, హోషేయ ఇలాంటి వ్యక్తులు. ఇకపోతే ఈ యెషయా గ్రంథాన్ని ఎప్పుడు రాశారు అనేది గమనిస్తే గత వారం నేను చాలా క్లియర్గా వివరించాను. ఒకవేళ మీకు సమయం ఉంటే తర్వాత నా యూట్యూబ్లో కూడా ఉంటుంది, వెళ్ళి వినండి దాన్ని కావాలంటే. ఈ యెషయా గ్రంథము అనేది 3 భాగాలు.
3 భాగాలు ఎప్పుడు అనంటే ఇజ్రాయేలు అనేటువంటి దేశం మీద బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యం వచ్చి యుద్ధం చేసింది. యుద్ధం చేసి వాళ్ళని గెలుచుకొని వాళ్ళని బానిసత్వంలోకి తీసుకొని పోయింది. మన దేశం మీద ఒక 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాడి చేశారు. దాడి చేసి కొంతకాలం పాటు ఇండియాని పరిపాలించారు. అలాగే ఆనాడు ఈ ఇజ్రాయేల్ దేశం మీద బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యం వచ్చి దాడి చేసింది. అలా దాడి చేయడానికి ముందు, అంటే ఇక బబులోను సామ్రాజ్యం వచ్చి దాడి చేయబోతుంది కొద్ది సంవత్సరాల్లో అనడానికి ముందే దేవుడు కొన్ని మాటలను యెషయా ద్వారా పలికించాడు. అవన్నీ కూడా యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఉంటాయి. ఆ తర్వాత బబులోనీయులు వచ్చి దాడి చేశారు. దాడి చేసి ఇజ్రాయేలీలను ఓడించి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక మందిని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ రాజ్యానికి. ఆ సమయంలో అనగా వాళ్ళు వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, అవన్నీ వివరించేది 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు. ఆ తర్వాత ఒక 70 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ విడిపించాడు బబులోను చెర నుంచి. విడిపించిన తర్వాత వాళ్ళందరూ తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వివరించేది 56 నుంచి 66 అధ్యాయాలు. అంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాల్లో దాదాపు 200 సంవత్సరాల చరిత్ర నిక్షిప్తమై ఉంది. ఆ 200 సంవత్సరాల్లో ఇవాళ మనం చదువుతున్నది ఏంటి అని అంటే 40వ అధ్యాయంలో నుంచి చదువుతున్నాం. 40వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అంటే బబులోను వచ్చి దాడి చేసింది. దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బానిసత్వంలోకి ప్రజలు వెళ్ళినటువంటి సమయంలో దేవుడు వాళ్లకు ఓదార్పుగా పలుకుతున్నటువంటి మాటలే ఈనాటి రీడింగ్స్. ఇవాళ రీడింగ్స్లో ఏముందని పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, 9 నుంచి 11 వచనాలు చూస్తే అక్కడ ప్రధానంగా 5 అంశాలు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఏమంటున్నాడంటే, ఇదిగో మీ బానిసత్వము ముగిసింది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకు ఒక హోప్ కల్పిస్తూ ఉన్నాడు. ఇది మీరు అక్కడ ఆ దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు, ఇక మా జీవితం అంతా ఇక్కడేనేమో, మేమంతా ఇక్కడ నాశనం అయిపోతామేమో అని తలంచవద్దు, మీ బానిసత్వము ముగిసింది అని చెప్పాడు. రెండవది, మీ తప్పిదాలన్నీ కూడా మన్నించబడ్డాయి అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తప్పిదములన్నీ ఏంటి అనంటే ఈ బబులోను దాడి చేయకముందే దేవుడు వాళ్ళని ఇజ్రాయేలీలను మారు మనసు పొందాలని కోరాడు. ఇదిగో మీరు ఈ అంశాల్లో తప్పులు చేస్తున్నారు, ఈ అంశాలన్నింటిలో మిమ్మల్ని మీరు మార్చుకోండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను అని దేవుడు వాళ్ళకి అనేక మార్లు ప్రవక్తల ద్వారా, కేవలం యెషయా మాత్రమే కాదు, మీరు మీకా గ్రంథాన్ని చదవండి, లేదా హోషియా గ్రంథాన్ని చదవండి, ఆమోసును చదవండి, యావేలును చదవండి, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటివే. ఆ గ్రంథాలన్నీ చెప్పేటువంటి సందేశం ఒకటే, ఇజ్రాయేలీలారా మీరు ఈ అంశాల్లో తప్పులు చేస్తున్నారు, ఈ అంశాలలో మీరు మార్చుకోండి అని ఈ ప్రవక్తలందరూ చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టిన కారణంగా బబులోను అనేటువంటి రాజ్యాన్ని దేవుడు లేపి వీళ్ళ మీద యుద్ధాన్ని చేయించి వాళ్ళకే విజయాన్ని ప్రసాదించాడు. అంటే ఒక రకంగా శిక్షను విధించాడు. శిక్షను విధించిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఆ బానిసత్వంలో పడ్డారు. పడి అక్కడ కష్ట నష్టాలన్నీ అనుభవించారు. అప్పుడు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, మీ బానిసత్వం ముగిసింది, అలాగే మీరు తప్పు చేశారు, దానికి శిక్షను అనుభవించారు, కాబట్టి మీ తప్పిదములన్నీ కూడా మన్నించబడ్డాయి అని చెబుతూ మూడవదిగా ఒక గొప్ప అంశాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అదేంటంటే ప్రభువునకు మార్గాన్ని సిద్ధం చేయండి అని చెప్తున్నాడు. ఈ ప్రభువునకు మార్గం సిద్ధం చేయండి అని అంటే ఏంటి? వాళ్ళకి ఆ రోజు ఇది పూర్తిగా అర్థమైనది కాదు. ఎందుకు అని అంటే దేవుడు మనిషి రూపంలో రావడము అనేటువంటి అంశం ఆనాటి ప్రజలకు తెలియదు. దేవుడు అంటే పరలోకంలో ఉంటాడు, ఆయన అక్కడి నుంచి ఆజ్ఞలు వేస్తాడు, మనం కింద ఫాలో అవ్వాలి, ఇది మాత్రమే ఆనాటి ప్రజలకు తెలిసింది. క్రీస్తు గురించి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది జీరో. యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. దేవుడు మనిషి అవుతాడు అనేటువంటి ఆ ఆలోచనే వాళ్ళకి తెలియదు. అలాంటి సమయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమని? ప్రభువునకు ఒక మార్గాన్ని సిద్ధం చేయండి, ఎందుకంటే ఇదిగో ప్రభువు అయిన యావే బలసంపన్నుడై పరిపాలనం చేయుటకు వచ్చుచున్నాడు. అంటే క్లియర్గా ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఏమనంటే యావే దేవుడే స్వయాన ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు, వచ్చి బలసంపన్నుడై పరిపాలన చేయబోతున్నాడు. పరిపాలన చేసేది సాధారణంగా ఎవరు అని అంటే రాజు వచ్చి పరిపాలన చేస్తాడు. మరి ఇక్కడ పరిశీలించినట్లయితే దేవుడేంటి, సాధారణ మనిషిగా రావడం ఏంటి అనేటువంటి ఆలోచన ఆనాటి ప్రజలకు లేదు. అందువల్ల వాళ్ళు దాన్ని పూర్తిగా గ్రహించలేకపోయారు. ఆ తర్వాత దేవుడు ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాడు. 5వ అంశం అదేంటంటే ఆయన కాపరి వలె తన మందను మేపును అని ఈ వచనాల్లో క్లియర్గా చెబుతూ ఉన్నాడు.
క్లియర్గా గమనిస్తే 3 అంశాలు మనకు చాలా బాగా అర్థమవుతున్నాయి. ఒకటవది, ప్రభువు రాబోతున్నాడు గనుక ప్రభువునకు మార్గాన్ని సిద్ధం చేయండి అని చెప్తున్నాడు. రెండవది, యావే దేవుడే స్వయాన బలసంపన్నుడై పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. మూడవది, ఆయన కాపరి వలె తన మందను మేపును. చూడండి, కాపరి వల్లే మేపడం అని అంటే, కాపరిలాగా మేపడం అంటే ఆయనకు ఒక మంద ఉండాలి. కాపరికి మందకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఆ మందను తన పిల్లల్లాగా భావిస్తాడు ఆ కాపరి. అలాగే యావే బలసంపన్నుడై పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. అంటే ఒక రాజుగా రాబోతున్నాడు, ఒక కాపరిగా రాబోతున్నాడు అని దేవుడు వాళ్ళందరికీ ప్రామిస్ చేశాడు, వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. ఇది మనకు మొదటి రీడింగ్లో కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఈ మాటలను ఎందుకు చెప్పాడు అనేది గమనించినట్లయితే, ఈ మాటలు ఇజ్రాయేలీలు వినే నాటికి వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే, బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యం కింద బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే దేవుడు క్లియర్గా వాళ్ళకు ఒక గుర్తు చూపిస్తున్నాడు. అదే యెషయా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం కూడా మనం చూస్తాము. ఇదిగో ఒక కుమారుణ్ణి కనబోతున్నారు, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇవన్నీ, ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, వాళ్ళు వెళ్ళి బానిసత్వంలో పడగానే దేవుడు కామ్గా ఉండలేదు. బదులుగా వాళ్ళకు ఒక హోప్ను కల్పిస్తున్నాడు, ఒక నిరీక్షణ కల్పిస్తున్నాడు. మీరు ఇక్కడే జీవితం అయిపోతుందని బాధపడవద్దు, మీరు విడుదల కాబోతున్నారు అని దేవుడు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది మొదటిదైతే, రెండవది ఏం చెప్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు గురించి ఇండైరెక్ట్గా వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు. అంటే ఉదాహరణకి, ఈరోజు ఒక ఇంజనీర్ తయారు కావాలి, ఒక డాక్టర్ తయారు కావాలి అని అంటే, వాడికి 5 సంవత్సరాలు రాగానే తీసుకొని పోయి చేతిలో కత్తి పెట్టి ఇదిగో పొట్టని ఇలా కోయాలి అని వాళ్ళు చెప్పరు. లేదా ఒక బ్రిడ్జ్ చేతికిచ్చి దీన్ని ఇలా కట్టాలి అని 5వ తరగతి పిల్లాడికి ఇవ్వరు. వాడి ఇంజనీర్ కావాలి అని అంటే, ఇంజనీర్ కావడానికి ముందు 12 సంవత్సరాల పాటు చిన్న చిన్న అంశాల నుంచి, అనగా వాళ్ళ దగ్గర మొదలు పెట్టుకుంటే పెద్ద అంశాల వరకు వాటికి నేర్పించుకుంటూ వెళతారు. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తు గురించి అనేక అంశాలను పాత నిబంధనలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అంశాలే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మొదటిది గమనించినట్లయితే, ప్రభువునకు మార్గం సిద్ధం చేయండి అంటున్నాం. అక్కడ యోహాను గారు వచ్చి యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేయడం మనం చూస్తాము. ఆ తర్వాత ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. అంటే రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, మీరు మార్గం సిద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, స్వయాన యావే దేవుడే రాబోతున్నాడు. అంటే దేవుడే మనిషిగా రాబోతున్నాడు అని ఇండైరెక్ట్గా అక్కడ చెప్తున్నాడు. మూడవది, ఆయన కాపరి వలె తన మందను మేపును, ఒక కాపరిలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడం చూస్తున్నాము. అందుకే చూస్తే మనం యేసుక్రీస్తును గమనిస్తే, ఆయన వద్దకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన మంచినే చేశాడు, అందరికీ స్వస్థతనే కలిగించాడు. ఎందుకనంటే ఆయన ఒక కాపరి. కాపరికి ఉండేటువంటి ప్రధాన గుణం ఏంటంటే, తన గొర్రెల్లో ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చడమే ఈ కాపరి యొక్క ప్రధాన పని అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఈ 2 అంశాలని దేవుడు మనకు యెషయా గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు అని అన్నాడు. ఇక్కడ చూస్తే యావే దేవుడు వచ్చినట్టుగా మనకు కనిపించదు, యేసుక్రీస్తు అనేటువంటి పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి వచ్చింది యావే దేవుడా, యేసుక్రీస్తు, వాళ్ళిద్దరూ ఒకటేనా, ఇద్దరా అని అంటే, ఇక్కడ పేరు గురించి మనం లోతుగా అర్థం చేసుకోవాలి. పేరుని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క పేరును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తుకి వాళ్ళ భాషలో, అనగా హీబ్రూ భాషలో ఉన్నటువంటి పేరు యాషువా అని పిలుస్తారు యేసుక్రీస్తుని. మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ఈ తెలుగులో మనం గమనించినట్లయితే యేసు అని పిలుస్తున్నారు, కానీ వాళ్ళ హీబ్రూ పరిభాషలో గమనించినట్లయితే అక్కడ యాషువా అని పిలవడం మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. యాషువా అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, యాషువా అనేది 2 పదాల కలయిక. అందులో మొదటిది యాహ్, రెండవది షువా. మొదటి దాంట్లో యాహ్ అంటే యావే అని అర్థం. అంటే యావే దేవుణ్ణి వాళ్ళు షార్ట్కట్లో యాహ్ అని పిలుస్తారు. అందుకే మనం చూస్తే యెరూషలేం అనేటువంటి పేరును గమనిస్తే అక్కడ యాహ్ అనేటువంటి పదంతో మొదలవుతుంది. యా షరులేం అనేది ఆ అసలు పేరు. యెషయా అనే పేరు గమనిస్తే యాహ్ అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. ఎహెజ్కేలు యాహ్తో స్టార్ట్ అవుతుంది. నెహమ్యా యాహ్తో ఎండ్ అవుతుంది. అందుకని బైబిల్లో మీరు ఏ పేరైనా తీసుకోండి, చాలా పేర్లు యాహ్ అని కానీ ఎల్ అని కానీ ఎండ్ అవుతాయి. ఎల్ అంటే ఉదాహరణకి గాబ్రియల్, ఎల్ అంటే
దేవుడు అని అర్థం వాళ్ళ భాషలో. గాబ్రియేల్, రఫాయేల్, ఉరియల్, ఈ పేర్లన్నీ గమనిస్తే దేవుడు అనేటువంటి పేరుతో ఎండ్ అవుతాయి. అలాగే యేసుక్రీస్తు పేరు దగ్గరికి వస్తే యాహ్ షువా. యాహ్ అంటే యావే దేవుడు, షువా అంటే రక్షించేవాడు. అంటే యేసుక్రీస్తు ఎవరో కాదు, యాషువా, యావేయే రక్షించువాడు అని ఆ పేరుకు అర్థం. సో ఆ విధంగా యేసుక్రీస్తు గురించినటువంటి బోధనలు దేవుడు ముందుగానే చేశాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవ రీడింగ్ని పరిశీలించినట్లయితే మనకి ఇవాళ తీతుకు పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ గురించి, లేఖలో నుంచి మనం రీడింగ్ తీసుకుంటున్నాము. ఈ లేఖ గురించి సంబంధించి ఎవరు అనేటువంటి అంశంని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మొదటగా ఈ లేఖను రాసినటువంటి వ్యక్తి పౌలు గారు గురించి మనకు చాలా బాగా తెలుసు. ఎందుకనంటే గత 4-5 వారాల నుంచి పౌలు గారి లేఖల నుంచే మనం చాలా ఎక్కువగా చదివాం. సో పౌలు గారి గురించి ప్రత్యేకమైనటువంటి ఇంట్రడక్షన్ ఈరోజు మనకు అవసరం లేదు. అయితే పౌలు గారు ఎవరికి ఈ లేఖను రాశారు అని అంటే తీతు అనేటువంటి వ్యక్తి, లేదా ఇంగ్లీషు లేదా గ్రీకు పరిభాషలో టైటస్ అనేటువంటి పేరు. సో టైటస్ అనేటువంటి వ్యక్తికి, తీతు అనేటువంటి వ్యక్తికి పునీత పౌలు గారు లేఖను రాశారు. ఆ లేఖని కాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే బైబిల్ను కూర్చేటప్పుడు పౌలు గారు ఈ అంశాలను తీతు గారికి రాసినప్పటికీ ఈ అంశాలు అనేవి క్రైస్తవులందరికీ ఉపయోగపడతాయి కనుక దీన్ని బైబిల్లో పెడదాము అని ఆనాడు కాథలిక్ చర్చ్ నిర్ణయం తీసుకుంది. అందుకని అది ఈరోజు బైబిల్లో ఉందన్నమాట. సో ఈ తీతు గారి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే విశ్వాసం విషయంలో నా నిజమైన కుమారుడు అని పౌలు గారు తీతు గారికి కితాబు ఇవ్వడం మనం చూస్తాం. అంటే తీతు ఎంత చక్కగా దేవుని యొక్క మాదిరిలో పెరిగాడు, దేవుని యొక్క మార్గంలో పెరిగాడు అనడానికి పౌలు గారు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం ఇది. విశ్వాసం విషయంలో ఆయనకు పేరు పెట్టడానికి లేదు. అంత గొప్ప వ్యక్తి తీతు గారు, అంత గొప్ప వ్యక్తి టైటస్ గారు అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ టైటస్ని కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు పంపిస్తాడు. ఎందుకనంటే కొరింత్ అనేటువంటి ఒక పట్టణంలో, విజయవాడ, హైదరాబాద్ లాగా కొరింత్ అనేది ఒక టౌన్. ఆ టౌన్లో క్రైస్తవులుగా కొంతమంది ఏర్పడ్డారు. పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళి బోధించడం మనం చూస్తాము. బోధించిన తర్వాత కొరింథీ అనేది అనేక రకాల అన్య దేవుళ్ళు కలిగినటువంటి సంఘం కనుక అక్కడ ఇతర దేవుళ్ళ యొక్క ప్రభావం ఆ కొరింథీ సంఘం మీద చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల ఈ కొరింథీ సంఘం అనేది కొన్నిసార్లు క్రమం తప్పినట్టుగా కనిపించినప్పుడు పునీత పౌలు గారు ఒక లేఖను రాసి, అనగా రెండవ లేఖని ప్రత్యేకించి ఆ లేఖను రాసి ఆ లేఖని తీతుగారి చేతిలో పెట్టి ఈ తీతుని కొరింథు పట్టణానికి పంపించాడు. అప్పుడు తీతుగారు పౌలు తరపున కొరింథుకు వెళ్ళి ఆ కొరింథులో ఆ లేఖను చదివి వినిపించి ఇది చేయాల్సింది, ఇది చేయకూడనిది అని టైటస్ గారు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పౌలు గారు తీతు గారిని ఎంత గొప్పగా నమ్మాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత గమనించినట్లయితే పౌలు, టైటస్ వీళ్ళిద్దరూ కలిసి క్రీట్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఒక దీవికి వెళ్ళారు. దీవి అని అంటే 4 సైడ్ల నీరు ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది. మన భారతదేశం కింద ఉన్నటువంటి శ్రీలంక ఏ విధంగా అయితే 4 వైపుల నీళ్లు, భూమి మధ్యలో ఉంటుందో ఆ విధంగా క్రీట్ అనేది కూడా ఒక ద్వీపం. ఆ ద్వీపం ఎక్కడుంది అని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గ్రీస్ అనేటువంటి దేశానికి పక్కనే ఆ ద్వీపం అనేది ఉంటుంది. ఆ ద్వీపంలోకి పునీత పౌలు గారు, తీతు గారు ఇద్దరు కలిసి సువార్త పరిచర్యకి ఆనాటి కాలంలో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పౌలు గారు అక్కడ బోధించి అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి మళ్ళీ ఆయన ముందుకు కదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయే ముందు తీతు గారిని ఆ క్రీట్ ప్రాంతానికి బిషప్గా అభిషేకించి వెళ్ళాడు. గత వారం మనం పరిశీలించినట్లయితే పునీత పౌలు గారు ఎఫెసీ సంఘంలోకి వెళ్ళి అక్కడ బోధనలు చేసి తన శిష్యుడైనటువంటి తిమోతిని ఎఫెసులో బిషప్గా అభిషేకించి వెళ్ళడం మనం చూస్తాము. ఈ వారం చూసినట్లయితే తీతు గారిని పౌలు గారు బిషప్గా క్రీట్లో అభిషేకించి వెళ్ళడం మనం చూస్తాము. వెళ్ళి వేరే చోట బోధనలు మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తరువాత ఈ క్రీటు అనేటువంటి ఈ దేశంలో లేదా ఈ ప్రాంతంలో, ఈ ద్వీపంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తప్పుడు బోధనలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నటువంటి క్రమంలో పౌలు గారికి ఆ విషయం తెలిసింది. తెలిసినప్పుడు పౌలు గారు తిరిగి తీతుకు లేఖ రాస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో తీతు, ఈ క్రీటు సంఘంలో అనగా నీకు నేను అప్పగించినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఈ అంశాలు సరిదిద్దాల్సి ఉంది, వీటిని ఇలా సరిదిద్దు
అని చెబుతూ తీతు గారికి ఒక లెటర్ని రాశాడు. ఆ లెటర్నే మనము ఈరోజు చదువుతున్నాము. దాంట్లో నుంచే మనం ఇవాళ రీడింగ్స్ని తీసుకున్నాము. సాధారణంగా గమనించినట్లయితే పోపు గారు లేదా ఆర్చ్ బిషప్లు తమ కింద ఉన్నటువంటి బిషప్లకు కావచ్చు, గురువులకి లేఖలు రాస్తూ ఉంటారు. ఉదాహరణకు తన డయాసిస్లో ఉన్నటువంటి ఒక గురువులందరికీ కూడా ఆ డయాసిస్ బిషప్ లేఖ రాస్తాడు. ఉదాహరణకి రాబోయేటువంటి పండుగలో మనం అందరం ఇలా చేద్దాము అని ఒక లెటర్ రాస్తాడు. లేదా ఈ అంశాల్లో మనం పొరపాట్లు చేస్తున్నాము, వాటిని సరిదిద్దుదామని లేఖ రాస్తాడు. లేదా కరోనా వచ్చినటువంటి కాలంలో మన డయాసిస్లో దివ్యబలి పూజలని కొంతకాలం నిలుపుదాము అనో, లేదా దివ్యబలి పూజని ఈ విధంగా నెరవేరుద్దామనో, చేతిలోనే దివ్య సప్రసాదం ఇద్దాము అని, ఈ విధంగా పై అధికారం ఉన్నటువంటి వ్యక్తులు కింది వారికి లేఖలను రాస్తూ ఉంటారు. ఈరోజు మన క్యాథలిక్ చర్చిలో బిషప్లు లెటర్లు రాస్తారు. బిషప్లందరికీ కలిపి పోపు గారు కూడా లెటర్లు రాస్తూనే ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ఆనాటి నుంచే మొదలైంది. పౌలు గారు లేఖలు రాశారు. మొదటి పోపు అయినటువంటి పేతురు గారు కూడా 2 లేఖలు రాశారు. అవే మనం బైబిల్లో చూస్తాము, 1 పేతురు 2 పేతురు. సో అవి బిషపులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పోపుగా ఉన్నటువంటి వ్యక్తులు తమ కింద ఉన్నటువంటి వ్యక్తులకు సంఘాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు లేఖలు రాస్తూ ఉంటారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మన తెలుగు ప్రాంతంలో చూసినట్లయితే ఈ శంషాబాద్ పీఠం ఉంది కదా, ఈ శంషాబాద్ పీఠాన్ని సిరో మలబార్ అనేటువంటి ఒక వేరే మన క్యాథలిక్ చర్చిలోనే వివిధ రకాల రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ రైట్స్కి ఇచ్చినప్పుడు పోపు గారు స్వయాన మనందర ఇండియన్ బిషప్స్కి ఒక లేఖ రాశాడు. లేఖ రాసి మీరు లాటిన్ చర్చి తర్వాత సిరో మలబార్ చర్చి అని మీరు కొట్లాడుకోవద్దు, మీరందరూ ఏకంగా ఉండాలి అని పోపు గారు మన ఇండియన్ బిషప్స్ అందరికీ లేఖ రాశాడు. దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితం ఆ లేఖను రాశాడు. సో ఈ విధంగా లేఖలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనకు అర్థమైంది పౌలు గారు ఏ ప్రాంతానికి రాశాడు అని అంటే క్రీతు ప్రాంతానికి రాశాడు. ఎందుకు రాశాడు అని అంటే క్రీతులో కొన్ని రకాల సమస్యలు వచ్చాయి కాబట్టి. ఎప్పుడు రాశాడు అని అంటే క్రీస్తు శకం దాదాపు 63వ సంవత్సరంలో. అంటే గత ఆదివారం మనం చదివినటువంటి ఎఫెసీ లేఖ కూడా దాదాపు ఇదే సమయంలో పౌలు గారు రాశారనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఎందుకు రాశారు అనేది గమనించినట్లయితే తీతు గారు బిషప్గా అక్కడ అభిషేకించబడ్డారు. ఆ సంఘంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఎలా పరిష్కరించాలి అనేటువంటి అంశాలను తీతు గారికి గుర్తు చేస్తూ, తదనంతర బాధ్యతలను గుర్తు చేస్తూ ఆయన లేఖను రాశాడు. అలాగే ఈ క్రీట్ అనేది బాగా సంపన్న దీవి, బాగా డబ్బులున్నటువంటి వ్యక్తులు జీవించేటువంటి ప్రాంతం. అందువల్ల అక్కడ ఎక్కువగా చెడిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. తాగుడు కావచ్చు, జూదము కావచ్చు, రకరకాల ఆటపాటలతో సమయాన్ని వృధా చేయడం కావచ్చు, ప్రత్యేకించి వ్యభిచారం లాంటివి, ఇట్లా పెద్ద పెద్ద తప్పులు అనేవి జరుగుతూ ఉండేటువంటి ప్రాంతం కనుక అక్కడ ఈ అంశాలన్నింటినీ నువ్వు సరిదిద్దాలి అని చెబుతూ పౌలు గారు తీతుకు ఈ లేఖను రాశాడు. అందులో పౌలు గారు ఏం రాశారు అనేది గమనిద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుతాను, వినండి. ఏలైనా అవిధేయులు, శూన్యవాదులు, మోసగాండ్రు, ముఖ్యంగా సున్నతి సంబంధులు అనేకులు ఉన్నారు. ధన సంపాదనము అను నీచ వ్యామోహంతో వాళ్ళు దుర్బోధలు చేయుచు కుటుంబములనే తలకిందులు చేయుచున్నారు. కనుక వారి నోళ్ళు మూయింపవలసి ఉన్నది. క్రీటు దేశీయులు సర్వదా అసత్యమాడువారు, దుష్ట మృగములను సోమరులై తిండిపోతులై ఉన్నారని వారిలోనే ఒకడైన ప్రవక్త ఒకడు చెప్పెను అని పౌలు గారు ఆ అంశాన్ని రైజ్ చేస్తున్నారు. అంటే ఈ అంశాన్ని కేవలం పౌలు గారు మాత్రమే రైజ్ చేయడం లేదు. అక్కడేదో మతం ఉంది, అక్కడేదో ఆల్రెడీ పాటించేటువంటి ఫిలసాఫర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమనంటే ఈ క్రీటు దేశీయులందరూ కూడా సోమరులై ఉన్నారు, తిండిపోతులై ఉన్నారు, అసత్యం ఆడుతున్నారని వాళ్ళే చెప్పారు. ఆ అంశాలన్నింటినీ గుర్తు చేస్తున్నాను. ఈ దుర్బోధనలన్నింటినీ ఖండించాల్సి ఉంది అని పౌలు గారు గుర్తు చేయడం చూస్తూ ఉన్నాము. అంతేకాదు నాడు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పుడు బోధ ఏమిటి అని అంటే సున్నతి సంబంధులు అని పునీత పౌలు గారు చెప్పడం చూస్తున్నాం. మోసగాండ్రు, ముఖ్యంగా సున్నతి సంబంధులు అనేకులు ఉన్నారు అని అన్నారు. ఈ సున్నతి సంబంధులు అంటే ఎవరో కాదండి, ఇజ్రాయేలీలే. అనగా ఈ పౌలు ఏ ప్రాంతానికైతే, ఏ దేశానికైతే చెందినవాడో, యేసుక్రీస్తు ఏ దేశానికి చెందినవాడో, అపోస్తలులు ఏ దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళ జాతిలో వాళ్ళే. ఈ సున్నతి సంబంధులు చేసేటువంటి బోధ ఏమిటి అని అంటే, మీరు యేసుక్రీస్తులోకి రావాలంటే, అనగా అన్యులందరూ యేసుక్రీస్తులోకి రావాలంటే మీరందరూ యూదా మతంలో చేరాలి.
అంతేకాదు మీరందరూ సున్నతి చేసుకోవాలి, యూదుల ఆచారాలను అనుసరించాలి అని ఆనాటి యూదులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి చెబుతూ ఉండేటువంటి వారు. వాటిని ఖండిస్తూ పునీత పౌలు గారు ఈ లేఖను రాస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాము. ఇప్పుడు పునీత పౌలు గారు ఏం చెప్తున్నారనేది గమనిద్దామట. పునీత పౌలు గారు తీతుకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు, 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు ఇవాళ రీడింగ్స్లో ఉన్నాయి. అందులో మొదటగా 4 అంశాలను ఆయన కీలకంగా నొక్కి ఒక్కానించాడు. అందులో మొట్టమొదటిది ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. అంటే యూదులారా మీరేమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మన కోసం వచ్చాడు, యూదుల కోసం వచ్చాడు, సున్నతి చేసుకున్న వాళ్ళ కోసమే వచ్చాడని మీరు అనుకుంటున్నారు. అలా కాదు. బదులుగా ఆయన ఎవరి కోసం వచ్చాడంటే సర్వమానవాళి రక్షణకై, అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త మనుషులందరి కొరకై యేసుక్రీస్తు వచ్చాడు తప్ప కేవలం మా మతంలో చేరండి, మా యూదా మతంలో చేరండి, మా సున్నతి చేసుకోండి అనేటువంటి అంశాలు కాదు అని చెబుతున్నాడు. అలాగే 14వ వచనంలో మాట్లాడుతూ క్రీస్తు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తారు. అప్పటి వరకు యూదులు చెప్తుంది ఏంటంటే మీరు యూదా మతంలో చేరి బలులర్పిస్తే మీ పాపాలన్నీ పోతాయి అని చెబుతున్నారు. కానీ అలా కాదు. క్రీస్తు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తారు. మీరు బలులర్పించాల్సిన అవసరం లేదు, యూదా మతంలో చేరాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే ఆయన మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి, ఏదో 1-2 పాపాలు కాదు, సమస్తము నుంచి ఆయన మనల్ని విడుదల కలిగిస్తారు అని చెబుతున్నాడు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు అనేది మాట్లాడుతూ పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మముకును నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. అందరూ ఏమనుకుంటున్నారంటే యూదుల్లో చేరితే రక్షణ వస్తుంది, యూదుల్లో చేరి యూదా మతంలో లాగా సున్నతి చేసుకొని దేవాలయానికి వెళ్ళి బలి అర్పిస్తే రక్షణ వస్తుందని మీరు అనుకుంటున్నారు. అలా కాదు. బదులుగా మీరందరూ జ్ఞానస్నానం పొందడం ద్వారా ఆ రక్షణ మనకు లభించను. మీరందరూ సంఘంలో భాగస్థులై ఉన్నారు, అంటే మీరు ఆల్రెడీ జ్ఞానస్నానాన్ని తీసుకొని ఉన్నారు కనుక మీరందరూ రక్షణలో పాలు పంచుకొని ఉన్నారు. కాకపోతే మనం తప్పులు చేసినప్పుడు వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అంతే తప్ప మనమందరము యూదుల్లో చేరితేనే రక్షణ వస్తుంది, బలులర్పిస్తేనే రక్షణ వస్తుంది అనేటువంటి అర్థము కాదు అని పునీత పౌలు గారు నాడు అబద్ధ బోధలు చేస్తున్నటువంటి యూదులని ఖండించడం మనకి 2వ రీడింగ్లో కనిపిస్తోంది. ఇక 3వ రీడింగ్ని పరిశీలించినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు, 21 నుంచి 22 వచనాలు రీడింగ్స్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ బప్తిస్మ యోహాను ఎవరు అని అంటే ఈ బప్తిస్మ యోహాను ఎలిజబెత్ అమ్మ అనేటువంటి స్త్రీ యొక్క కుమారుడు. ఈ ఎలిజబెత్ అమ్మ ఎవరు అని అంటే మరియ తల్లికి చాలా దగ్గర బంధువు. అందుకనే ఎలిజబెత్ అమ్మ గర్భము గురించి వినగానే మరియ తల్లి తట్టబొట్ట సర్దుకొని వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి దాదాపు 3 నెలల పాటు ఆమెకు సేవలు అందించి, అనగా బప్తిస్మ యోహాను జననానికి తోడ్పడినటువంటి వ్యక్తి మరియమ్మ. సో ఆమె దగ్గరికి వెళ్ళి మనం ఇంకా సులువైన పరిభాషలో చెప్పాలి అని అంటే ఆనాడు మరియ తల్లి వెళ్ళి ఏం చేసి ఉంటుంది ఎలిజబెత్ అమ్మ దగ్గర అని అంటే ఆమె కొరకు ప్రార్థించి ఉంటుంది అనేది 1వ అంశం. అయితే 2వ అంశం ఆమెకు అన్నం వండి పెట్టుంటుంది, ఆమె బట్టలను ఉతుకుంటుంది, ఆమెకు అవసరమైనటువంటి సకల సహాయాలను మరియ తల్లి ఆనాడు అందించి ఉంటుంది. మరియ తల్లిని ఎందుకు మనం గొప్ప వ్యక్తిగా కీర్తిస్తామంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం అదే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా మరియ తల్లి సహాయం చేస్తూ ఉండగా జన్మించినటువంటి వ్యక్తి, మరియ తల్లి ఎదురుగా ఉండగా పవిత్రాత్మతో గర్భంలోనే నింపబడి గంతులు వేసినటువంటి వ్యక్తి అయినటువంటి యోహాను తదనంతర కాలంలో పెరిగి పెద్దయి ఆయనే అనేకులకు బాప్తిజమాన్ని అనుగ్రహిస్తూ యేసుక్రీస్తుకు మార్గాన్ని సిద్ధం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి రీడింగ్లో మనం చదివాము, దేవుడు ఇజ్రాయేలీయులతో మాట్లాడుతూ యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ప్రభువునకు మార్గం సిద్ధం చేయండి అని చెప్పడం చూస్తున్నాము. ఆ సిద్ధం చేసినటువంటి వ్యక్తియే ఈనాడు మనకు కనిపిస్తున్నటువంటి బప్తిస్మ యోహాను. ఆయన ఎప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అని అంటే దాదాపుగా క్రీస్తు శకం 27లో. ఈ లూకా సువార్తను రాసింది దాదాపు క్రీస్తు శకం 60 తర్వాత. కానీ ఆ సంఘటన ఎప్పటిది అని అంటే యేసుక్రీస్తు బాప్తిజమం పొందుతున్నటువంటి సంఘటన ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 27 ఆ కాలానికి సంబంధించింది అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈనాటి సువార్త విభాగంలో
దేవుడు లూకా సువార్త ద్వారా మనకి ఏం చెబుతున్నాడు అనేది గమనించినట్లయితే అక్కడ 4 అంశాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది యోహాను గారు మాట్లాడుతూ 16వ వచనంలో అంటున్నాడు, నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు అని చెప్తున్నాడు. అంటే యోహాను గారు చూడండి తనను తాను ఎంతగా తగ్గించుకున్నారని అంటే యోహాను గారి దగ్గరికి ప్రజలందరూ వస్తున్నారు. యేసుక్రీస్తు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. ప్రజలందరి మధ్యలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా యోహాను దగ్గర బాప్తిజమం పొందడానికి నిలబడి ఉన్నాడు. వరుసలో జనాలందరూ నిలబడి ఉన్నారు. జనాలందరూ యోహాను వైపు చూస్తున్నారు. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి అంశం అప్పటి వరకు ఇంకా ఎవరికి తెలియదు. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి యోహాను గారు అంటున్నారు, నేను ఇప్పుడు ఎదురుగా ఉన్నాను కదా, జనాలందరూ నన్ను చూస్తున్నారు కదా అని యోహాను తనకు తాను డప్పు కొట్టుకోలేదు. బదులుగా ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. జనాలందరూ తనని వింటుంటే తన ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును గుర్తించినటువంటి యోహాను అంటున్నాడు, నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు అని తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. జనాలందరూ వింటున్నది ఆయనని, కానీ ఆయన పాయింట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు. ఇక రెండవ అంశం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు తదనంతర కాలంలో బాప్తిజం ఇవ్వబోతున్నాడు. ఎలాంటిది ఇస్తాడు అని అంటే ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును అని చెప్పడం చూస్తున్నాం. అంటే యోహాను ఏమంటున్నాడంటే ఈరోజు నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ రాబోయేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే ఆయన డైరెక్ట్గా పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇవ్వగలిగేంత బలమైనటువంటి వ్యక్తి అని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తులోని దైవత్వాన్ని ఆయన కొనియాడుతున్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే యేసుక్రీస్తు జనాలందరితో పాటు నిలబడి జనాలందరూ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు కూడా అక్కడ బాప్తిజమం పొందాడు. పొందిన తర్వాత పవిత్రాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి యేసుక్రీస్తు మీద వాలిన తర్వాత పరమండలం తెరవబడి, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి దేవుడు పరలోకం నుంచి మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఒక్క నెల రోజులు మనం వెనక్కి వెళ్ళి చూస్తే నెల రోజుల ముందట యేసుక్రీస్తు పుట్టక ముందు పరిస్థితి ఏంటి అని అంటే ఆగమన కాలం. మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డాము, మనకై మనం సిద్ధపడ్డాము. యేసుక్రీస్తు క్రిస్మస్ ద్వారా వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తిని చూడటానికి జ్ఞానులు వచ్చారు, ఆ పండుగను చేసుకున్నాము. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి యేసుక్రీస్తు అక్కడ బాప్తిజమం పొందుతున్నాడు, పైనుంచి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, పావుర రూపంలో పవిత్రాత్మ దేవుడు వచ్చి యేసుక్రీస్తు మీద వాలుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ త్రియేక దేవుని సాక్షాత్కారం జరిగింది. ఒక రకంగా ఇది ఎలాంటి పండుగ అనంటే త్రియేక దేవుణ్ణి చూపించినటువంటి పండుగ. ఇప్పటి వరకు మనకు కనిపించింది ఆగమన కాలం నుంచి చూస్తే యేసుక్రీస్తు మాత్రమే మనకు కనిపిస్తున్నాడు, కానీ ఈరోజు త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు. తద్వారా దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఈరోజు మనం చదివిన రీడింగ్లో అక్కడ క్లియర్గా దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇదిగో యావే బల సంపన్నుడై పాలించుటకు రాబోతున్నాడు అని అన్నాడు. ఆ యావేనే ఇప్పుడు ఎదురుగా వచ్చి నిలబడటం, అక్కడే దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా యేసుక్రీస్తు అభిషేకించబడినటువంటి వ్యక్తిగా, ఈ బాప్తిజమము అనేది ఏంటి అంటే ఒక అభిషేకం. క్రీస్తు అనేది ఒరిజినల్ పేరు కాదు ఆయనది. ఈ క్రీస్తు అనేది ఒక టైటిల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఒక బోధకుడు గురించి చెప్పాలనుకోండి, ఈయన స్వస్థతా వరం కలిగినటువంటి వ్యక్తి అని అంటాము. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ స్వస్థతా వరం ఉంది ఈయనకి అంటే అది ఆయనకు ఒక టైటిల్ లాగానో ఒక గుర్తింపు లాగానో చెప్తాం. అలాగే యేసుక్రీస్తు అనేటువంటి పేరులో యేసు అనేది పేరు, క్రీస్తు అనేది టైటిల్. క్రీస్తు అంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి అని పదానికి అర్థం. సో క్రీస్తు అనేది టైటిల్, ఒక బిరుదు. సో యేసుక్రీస్తు దగ్గర అక్కడ 3 వ్యక్తులు కలిసి కనిపించడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది త్రియేక దేవుని సాక్షాత్కారము అని చెప్పవచ్చు. సో ఇది ఇవాల్టి రీడింగ్స్కి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇక కొంచెం ముందుకు వెళితే మనము ఈ బాప్తిజమం గురించి అనేక రకాల డౌట్లు మనలో ఉంటూ ఉంటాయి. కొన్ని ఇతర సంఘాల వాళ్ళు, ఇతర శాఖల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మన చర్చిలో ఇస్తున్నటువంటి జ్ఞానస్నానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం అయితేనేమి, మన జ్ఞానస్నానం మీద కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. కనుక వాటికి సమాధానం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక 7 ప్రశ్నలను తయారు చేశాను. దానికంటే ముందుగా అసలు ఈ బాప్తిజమం అంటే ఏంటి, జ్ఞానస్నానం అంటే ఏమిటి అనే దానితో మొదలు పెడదాము. మనం సాధారణంగా చూసినట్లయితే మన శ్రీసభ పరిభాషలో చూసినట్లయితే జ్ఞానస్నానం అనేటువంటి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇతర శాఖల్లో మనం గమనించినట్లయితే అక్కడ బాప్తిజమం అనేటువంటి పేరు కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు ఒకటే, కొన్నిసార్లు వాళ్ళు వేరు చేసి చెప్తూ ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఆ రెండిటి మీనింగ్ ఒక్కటే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే బాప్తిజమము అనేది అది గ్రీకు పదం, అది తెలుగు పదం కాదు.
డైరెక్ట్గా దాన్ని రాసేశారు. ఉదాహరణకి రోడ్డు అనే పదం ఉంది. రోడ్డు అనే పదం మనం రోజు వాడతాము. రోడ్డు అనేది తెలుగు పదమా అంటే తెలుగు పదం కాదు, అది రోడ్ అనేటువంటి ఇంగ్లీష్ పదం. దాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లిటరేషన్ చేసుకున్నాము. అప్పుడు దాన్ని ఏం చేశారంటే రోడ్డు అని పలుకుతున్నాము. పెన్ అనేది ఇంగ్లీష్ పదం, దాన్ని మనం పెన్ను చేసాం. ఫ్యాన్ అనేది ఇంగ్లీష్ పదం, దాన్ని ఫ్యాను అని చేసేసాం. సో ఆ విధంగా కొన్ని రకాల ఇంగ్లీష్ పదాలని లేదా గ్రీకు పదాలని మనలో భాగం చేసేసుకుంటాం. దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. తెలుగు పరిభాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే, అనువాద భాషలో చెప్పాలి అని అంటే ట్రాన్స్లిటరేషన్ అంటారు. అలా కాకుండా ఒక పదానికి స్పష్టమైన తెలుగు పదాన్ని తయారు చేసుకుంటే అప్పుడు దాన్ని అనువాదం అంటారు. ఉదాహరణకి రోడ్ అనేటువంటి పదానికి తెలుగులో ఒక మాట ఉంది, అదేంటి రహదారి లేదా దారి అంటాము. అలాగే పెన్ అంటే దానికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఫ్యాన్ అంటే దానికి ఒక తెలుగులో ఒక పదం అనేది ఉంటుంది. ఈ విధంగా తెలుగులో స్పష్టమైన పదం ఉంటే దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. సో ఆ విధంగా బాప్తిజమము అనేటువంటి ఒక గ్రీకు పదానికి తెలుగు పదాన్ని ప్రొటెస్టెంట్లు వాడటం లేదు. మనం మాత్రము జ్ఞానస్నానము అనేటువంటి తెలుగు పదాన్ని వాడుతున్నాం. కాబట్టి రెండు ఒక్కటే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే మొదటి ప్రశ్నలోకి వెళ్దాము. యేసుక్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మీరు నేను అని అంటే మనలో ఏదో పాపం ఉంది కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క కృపను పొందాలి కాబట్టి మనం బాప్తిజం తీసుకుంటాము. కానీ యేసుక్రీస్తు ఎందుకు తీసుకోవాలి అని అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. ఏమనంటే నేనే మార్గమును అని అన్నాడు. నేనే మార్గమును అని అంటే మనం ఏం చేయాలో ఆయన చేసి చూపించాడు. ఉదాహరణకి నీకు శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి, లేదా ప్రార్థనకు సమయమైనప్పుడు నువ్వేం చేయాలి, లేదా ఒక కష్టమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలి, ఎవరో బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఎదురైతే ఏం చేయాలి అని మనకు అనేక రకాలుగా ఆయన మార్గాన్ని చూపించాడు. అందుకనే నేను మార్గమును అని అన్నాడు. కాబట్టి మనకు ఒక మార్గం చూపించడానికి, మనకు ఒక మాదిరి చూపించడానికి, ఇదిగో నేను ఈ విధంగా బాప్తిజం తీసుకున్నాను కనుక మీరు కూడా తప్పకుండా తీసుకోవాల్సిందే అని చెప్పడం. ఇదే రెండవ రీజన్. అదేంటంటే బాప్తిజం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి, ఇందులో ఎక్సెప్షన్ ఏం లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అది మనకు తెలియజేయడానికి, ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి అని తెలియజేయడం కోసం అది తీసుకున్నాడు. ఇక మూడవదిగా, ఈ బాప్తిజం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కంపల్సరీ, అలాగే ఇది అధికారిక పూర్వమైనది. అంటే శ్రీ సభలో చేరాలంటే, చర్చిలో చేరాలనంటే ప్రాథమికంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే బాప్తిజం తీసుకోవడము అని అధికారికం చేయడానికి, చర్చిలో దాన్ని ఒక భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన బాప్తిజం తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే రెండవ ప్రశ్న, బాప్తిజమాన్ని ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో మొట్టమొదటిది, బాప్తిజమము అనేది ఎవరు ఇవ్వాలి అని అంటే అధికారం పొందినటువంటి యాజకులు మాత్రమే ఇవ్వాలి. అనగా బిషప్ గారి నుంచి అనుమతి పొందినటువంటి యాజకులు ఎవరైతే ఉంటారో, అభిషేకించబడినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ బాప్తిజమము అనేది ఇవ్వాలి. రెండవదిగా ఎవరికి ఇవ్వాలి అని అంటే బాప్తిజమం తీసుకోవడానికి సరైనటువంటి వయస్సు ఉంటే, అనగా బాప్తిజం తీసుకోవడానికి దాన్ని గుర్తించడానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఏజ్ అయితే, అంటే ఏజ్ ఆఫ్ రీజన్ అంటారు. అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాటినటువంటి పిల్లలైతే ఖచ్చితంగా పిల్లల అనుమతి తీసుకోవాలి, తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. ఒకవేళ పుట్టినటువంటి బిడ్డలకి మనం 8వ రోజు 10వ రోజు జ్ఞానస్నానం ఇస్తూ ఉంటాము. సో అలా జ్ఞానస్నానం ఇస్తున్నటువంటి క్రమంలో తప్పకుండా తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని చూడాలి. తల్లిదండ్రులకు ఆ విశ్వాసం ఉంటేనే పసిబిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వాలి. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులే బిడ్డను వారి యొక్క విశ్వాసంలో పెంచబోతున్నారు కనుక ఆ తల్లిదండ్రుల విశ్వాసాన్ని పరిశీలించాలి. సో ఈ విధంగా ఎవరికి ఇవ్వాలి అని అంటే ఏజ్ ఆఫ్ రీజన్ దాటితే, అనగా 12 ఏళ్ళు 15 ఏళ్ళు దాటితే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకునే వ్యక్తి యొక్క అనుమతి ఉండాలి, అతని తల్లిదండ్రుల యొక్క అనుమతి ఉండాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల అనుమతి అవసరం ఉండకపోవచ్చు, ఎందుకనంటే ఆ కుటుంబస్తులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు కాబట్టి. కానీ ఒకవేళ ఏజ్ ఆఫ్ రీజన్ దాటకపోతే, అనగా పసిపిల్లలకు జ్ఞానస్నానం ఇస్తుంటే తప్పకుండా తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎవరు ఇవ్వాలి అని అంటే యాజకులు ఇవ్వాలి అని చెప్పుకున్నాము. అయితే అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఒక గురువు వచ్చేలోపు ఒక వ్యక్తి మరణించబోతున్నాడు, ఆ వ్యక్తికి ఏమో జ్ఞానస్నానం తీసుకోవాలి అని ఉంది అని భావిస్తే ఆ సమయంలో ఎవరైనా సరే జ్ఞానస్నానం ఇవ్వచ్చు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే అది అత్యవసర పరిస్థితుల్లో, అంటే మరణము అనేటువంటి అంశము ఇంక్లూడ్ అయి ఉంటేనే
ఎవరైనా ఇవ్వచ్చు, లేదంటే ఖచ్చితంగా గురువే ఇవ్వాలి అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే మూడవది, బాప్తిజమము అనేది త్రియేక దేవుని నామంలో ఇవ్వాలా, అంటే పితా పుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వాలా, లేకపోతే యేసు నామంలోనా అనేది కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే అపోస్తుల చర్యల్లో అనేక మార్లు యేసు నామమున జ్ఞానస్నానం పొందిరి, యేసు నామమున జ్ఞానస్నానం పొందిరి అని ఉంటుంది. దాన్ని పట్టుకొని కొన్ని ప్రొటెస్టెంట్ శాఖల వారు ఏం చేస్తూ ఉంటారని అంటే యేసు నామంలో మాత్రమే జ్ఞానస్నానం ఇవ్వాలి, పితాపుత్ర పవిత్రాత్మ నామంలో కాదు అని చెబుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తే స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తే మాట్లాడుతూ అంటాడు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయండి అని చెప్పడం మనం చూస్తాము. కనుక యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు, ఏమనంటే పితా పుత్ర పవిత్రాత్మ నామంలో ఇవ్వండి అని. కానీ తర్వాత రోజుల్లో శిష్యులు యేసు అనే నామంలో జ్ఞానస్నానం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే యేసు నామము అని అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పితాపుత్ర పవిత్రాత్మ అనేటువంటి నామము. ఎందుకు అనంటే ఇప్పుడు ఉదాహరణకి పునీత పౌలు గారు తీతు గారికి రాసినటువంటి లేఖ అని చదువుతామా, లేదంటే జస్ట్ సింపుల్గా తీతు లేఖ అని చదువుతామా? అలాగే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ అని అంటామా, లేదా ఎఫెసీయులకు రాసిన లేఖ అని అంటామా? అంటే ఏదైనా ఫుల్ ఫామ్ ఉన్నప్పుడు, ఏదైనా పెద్ద లైన్ ఉన్నప్పుడు దాన్ని షార్ట్ కట్ చేయడానికి చిన్న పదాలను ఉపయోగిస్తాము. అంత మాత్రాన ఉదాహరణకి తీతు లేఖ అని అంటే అది తీతు రాసినటువంటి లేఖ కాదు, తీతు గారికి పౌలు గారు రాసినటువంటి లేఖ. అలాగే ఇప్పుడు ఉదాహరణకు మోడీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వము అని అంటున్నాము. మోడీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మొత్తం ఒక్క వ్యక్తి చేతుల్లో ఉందనా? కాదు. మన భారతదేశంలో ప్రభుత్వము అనేది అధికారులందరి చేతుల్లో ఉంటుంది. ఒకవైపు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది, మరోవైపు కార్యనిర్వాహక విభాగం అనగా ఎంఆర్ఓలు, ఈ విధంగా ఈ కార్యనిర్వహణ అధికారుల చేతుల్లోనూ ఉంటుంది, మరోవైపు జ్యుడిషియల్ అనగా జడ్జిలు ఉంటారు, వాళ్ళ చేతుల్లోనూ ఉంటుంది. 3 విభాగాల్లోనూ ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించాల్సి వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వం అని అంటాం. కానీ మోడీ ఒక్కడి వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం కాదు అది. ఆయనకు చాలామంది ఎంపీల మద్దతు రావడం వల్ల ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. అయినప్పటికీ షార్ట్కట్లో ఏమని చెప్తాము అని అంటే మోదీ ప్రభుత్వం అని చెప్తాం. మోదీ ప్రభుత్వం అంటే ఓన్లీ మోడీ ప్రభుత్వం కాదు, బీజేపీ అనేటువంటి పార్టీ తరపున గెలిచినటువంటి 200 మందో 250 మంది తరపున గెలిచినటువంటి ఆ వ్యక్తులందరి తరపున గెలిచినటువంటి ప్రభుత్వము అని దాని ఫుల్ మీనింగ్. కానీ షార్ట్కట్లో చెప్పేటప్పుడు మోడీ ప్రభుత్వము అని చెప్తాము. అలాగే యేసునామములో అని ఆనాటి అపోస్తలులు ఆ బైబిల్ గ్రంథంలో రాశారు అని అంటే దాని వెనుక మీనింగ్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి నామం. యేసునామం అంటే లిటరల్గా ఒక్క యేసునామంలో అని కాదు, బదులుగా యేసుక్రీస్తు చెప్పిన నామం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చెప్పేటప్పుడు ఏమని చెప్తారంటే యేసునామంలో అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎవరి నామంలో ఇవ్వాలి అనేది. ఇకపోతే 4వ ప్రశ్న, కొన్నిసార్లు ప్రొటెస్టెంట్ సంఘాల్లో మనం గమనించినట్లయితే నీళ్ళల్లో ముంచి లేపిస్తూ ఉంటారు. సముద్రాల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి, లేదా చర్చిల్లోని ఏవైనా తొట్లు ఏర్పాటు చేసుకొని తొట్టులో ముంచి లేపిస్తూ ఉంటారు. తలపైన నీళ్లు పోసి ఇచ్చేటువంటి ఆచారం క్యాథలిక్ చర్చితో పాటు 1-2 ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉంది. అన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు కాదు, కేవలం 1-2 సంఘాల్లో ఇలాగ ఇస్తారు కూడా ప్రొటెస్టెంట్ సంఘాల్లో. అయితే ఇలా నీళ్ళల్లో ముంచి ఇస్తేనే సరైన బాప్తిజమమా, లేకపోతే తలపైన నీళ్లు పోస్తే కూడా బాప్తిజమమా అని అంటే బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఏ ఒక్కరు కూడా నీళ్ళల్లో మునిగి లేచి బాప్తిజమం తీసుకున్నట్టు బైబిల్లో లేదు. అది కేవలం ప్రొటెస్టెంట్లు చెప్పేటువంటి మాట మాత్రమే. నీళ్ళల్లో మునిగి లేచి తీసుకున్నారు అని అంటారు. సరే, నీళ్ళల్లో మునిగి లేచి బాప్తిజమం తీసుకున్నారు అనేటువంటి ఒక్క వచనం కొత్త నిబంధనలో ఎక్కడైనా చూపియండి అని అడిగితే కనిపించదు అది, ఎందుకంటే అది బైబిల్లో లేదు. అలాగే ఏ ఒక్క వ్యక్తి అయినా మునిగి తీసుకున్నాడు అనేటువంటి మాట కూడా బైబిల్లో ఎక్కడా లేదు. కనుక ముంచి ఇవ్వాలా, నీళ్లు పోసి ఇవ్వాలా, లేదా నీళ్ళని అలా చల్లుతూ ఇవ్వచ్చా అనేది మొదటి శతాబ్దం నుంచి ఈ 3 రకాలు ఉండేవి. ఉదాహరణకి మొదటి శతాబ్దంలో బైబిల్ కంటే ముందే డిడకే అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ప్రకారం ఈ 3 రకాలుగాను బాప్తిజమం ఇవ్వచ్చు అనేది ఆనాటి కాలంలో ఉండేది. అనగా ఒకటి నీళ్ళల్లో ముంచి ఇవ్వచ్చు, లేదా నీళ్లను తల మీద పోస్తూ ఇవ్వచ్చు, లేదా మూడవది నీటిని చల్లుతూ కూడా బాప్తిజమాన్ని ఇవ్వచ్చు. ఈ విధంగా 3 రకాలుగాను బాప్తిజమం ఇవ్వడము అనేది మొదటి శతాబ్దం నుంచి ఉంది. కేవలం ముంచి లేపి ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే ఆ రిఫరెన్స్ జస్ట్ మాకు చూపియండి. చెరువులోకి దిగారు అని ఉంటుంది. చెరువులోకి దిగినంత మాత్రాన నీళ్ళల్లో ముంచి లేపాలని ఏముంది? మోకాళ్ళ లోతున్న
నీళ్ళల్లో దిగారు అని అంటే తల మీద ఒక పాత్రతో నీటిని పైకి తీసి తల మీద పోస్తారు. సో అది మొదటి శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఆచారమే, అంతే తప్ప ముంచి లేపాలి అనేది బైబిల్లో ఎక్కడా లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే 5వ ప్రశ్న, పసిపిల్లలకు బాప్తిజమం ఇవ్వచ్చా? ఇది వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రధాన ప్రశ్న. వాళ్ళు ఏమంటారంటే మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే, అంటే తప్పులేంటో తెలిసిన వాళ్ళు మాత్రమే జ్ఞానస్నానం తీసుకోవాలి లేదా బాప్తిజమం తీసుకోవాలి, పసిపిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటారు. కాబట్టి దీనికి సమాధానం ఏమిటి అని అంటే, మనకు స్వయాన పునీత పేతురు గారే మాట్లాడుతూ మనకు సమాధానం ఇస్తున్నారు. పవిత్రాత్మ రాకడ రోజున పునీత పేతురు గారి మీదకి ఇతర అపోస్తులందరి మీదకి పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పేతురు గారు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 38, 39 వచనాల్లో ఈ విధంగా అంటున్నాడు. మీరు అనగా ఆనాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా నిలబడి వింటున్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాడు. ఏమనంటే, మీరందరూ హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలేను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు అని తన ఎదురుగా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆనాడు పేతురు గారు చెప్పారు. అంతేకాకుండా అది ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఎదురుగా ఉన్న వాళ్ళు కాకుండా ఇంట్లో ఉంటారు. ఉదాహరణకి ప్రసంగం వినడానికి ఆనాడు స్త్రీలు వచ్చి ఉండకపోవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు విని ఉండకపోవచ్చు, వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి అంటూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత, మీరందరూ ఏమో హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానాన్ని పొందండి, ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ చెందును అని పేతురు గారు స్పష్టంగా చెప్పాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఈ వాగ్దానం మీకు అంటే ఎదురుగా ఉండి వింటున్నటువంటి మీకు, మీ పిల్లలకు అనంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఈ వాగ్దానం అనేది చెల్లుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కొంతమంది వచ్చి ఏమని చెప్తారు అని అంటే, ఇక్కడ మీ పిల్లలకు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మీ తర్వాతి వంశానికి అనగా మీ వంశంలోనే పుట్టినటువంటి పెద్ద వయసు వారికే తప్ప మీ పిల్లలకంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ గ్రీకు భాషలో ఈ మీ పిల్లలకు అనేటువంటి మాట దగ్గర గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం టెక్నియో అనేటువంటి పదాన్ని వాడారు. ఆ టెక్నియో అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే శిశువు అని అర్థం. అంటే పుట్టి దాదాపు 1 నెల రోజుల లోపే ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టెక్నియో అని పిలుస్తారు. దాన్ని ఈ పెద్ద వయసు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా బైబిల్లో ఆ పదాన్ని వాడలేదు. ఆ పదాన్ని కేవలం పసిబిడ్డలు, ఇంకా సులువుగా చెప్పాలంటే శిశువు, నవజాత శిశువులు అని అంటారు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు. సో ఆ బిడ్డలను ఉద్దేశించి ఆ మాట ఉపయోగించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. కనుక బాప్తిజమం ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ శ్రీసభలో భాగం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల పసిబిడ్డలకు ఏమాత్రం లేట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించాలి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అంతెందుకు, స్వయాన మరియ తల్లి యేసుక్రీస్తును చూడండి. మరియ తల్లికి బిడ్డ పుట్టాడో లేదో 25వ తేదీ 7 రోజులు అయింది అంతే. మరియ తల్లి పూర్తిగా కోలుకున్నదో లేదో కూడా తెలియదు, బిడ్డనెత్తుకొని సరాసరి దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు దేవాలయానికి వెళ్ళారు? యేసుక్రీస్తుకు ఒకటి పేరు పెట్టాలి, రెండవది ఆయనకు సున్నతి చేయించాలి. సున్నతి అనేది వాళ్ళకి 7 లేదా 8వ రోజునే సున్నతి చేయిస్తూ ఉండటం మనం యూదా ఆచారంలో గమనిస్తాము. సో ఆ విధంగా 8వ రోజునే సున్నతి చేయడం మనం చూస్తాము. అంతేకాదు, ఈ సున్నతే తర్వాతి కాలంలో జ్ఞానస్నానంగా మారింది అని పునీత పౌలు గారి ఇతరుల లేఖల్లో చెప్పడం మనం గమనిస్తాము. సో ఈ విధంగా సున్నతి అనేదే ఇప్పుడు జ్ఞానస్నానంగా మారింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. పునీత పౌలు గారు తీతుకు రాసినటువంటి లేఖలో కూడా అదే అంటాడు. సున్నతి సంబంధులు అందరూ వచ్చి మీరు సున్నతి పొందాలని చెప్తున్నారు, కానీ సున్నతి కాదు పొందాల్సింది మీరు అని అక్కడ తీతు గారితో మాట్లాడుతూ, జ్ఞానస్నానం ద్వారా మనం అందరం ఆల్రెడీ చర్చిలో చేరాము, రక్షణ పొందాము అని చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాము. ఇక 6వ అంశాన్ని పరిశీలించినట్లయితే, పసిపిల్లలకు బాప్తిజమాన్ని ఎందుకు ఇస్తారు, అసలు ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి అనేది గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఆ బిడ్డలందరినీ కూడా జన్మ పాపం నుంచి రక్షించి వాళ్ళందరినీ శ్రీసభలో సభ్యుణ్ణి చేయడానికి, అంటే మనమందరము చర్చిలో ఏ విధంగా భాగమో అలాగా వాళ్ళను కూడా చర్చిలో భాగం చేయడము, లేదా ఆ కుటుంబంలో భాగం చేయడం, దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క నిబంధనలో భాగం చేయడం. పాత నిబంధనలో గమనించినట్లయితే సున్నతి ద్వారా
ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పాత నిబంధనలో జాయిన్ అవుతారు. అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ సున్నతి ద్వారా వాళ్ళందరూ అబ్రహాం పిల్లలు అవుతారు. ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తు బిడ్డలం అవుతున్నాము. కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసుక్రీస్తుకు 8వ రోజున ఏ విధంగా అయితే సున్నతి చేశారో అలాగే మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని నిబంధనలో భాగం చేయడానికి జ్ఞానస్నానం ఇస్తాము. ఇకపోతే రెండవది, స్వయాన యేసుక్రీస్తే జ్ఞానస్నానం ఇవ్వమని చెప్పాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. అంటే నీటి వలన ఆత్మ వలన, నీటిని పోస్తూ ఉండగా పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడు. ఇది మన విశ్వాసము. సో ఈ విధంగా నీటి వలన ఆత్మ వలన ఆ బిడ్డ జన్మించాల్సిందే అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అందుకు ఇస్తాం. ఇక మూడవ రీజన్, చిన్నప్పటి నుంచి విశ్వాస మార్గంలో పెంచడానికి నడిపించడానికి మనం జ్ఞానస్నానం ఇస్తాము. జ్ఞానస్నానం ఇచ్చిన నాటి నుంచి ఆ బిడ్డను చర్చికి తీసుకొని రావడం అలవాటు అవుతుంది. చర్చిలో ఆ బిడ్డ దివ్యబలి పూజలో పాల్గొని ఏం జరుగుతుంది అనేది చిన్న వయసు నుంచి అబ్జర్వ్ చేస్తూ పెరుగుతాడు. కానీ ఇలా కాదు, మీరు 13-15 సంవత్సరాలు మీకు నచ్చినట్టు తిరగండి, ఆ 13-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత తప్పు అనేది చేసేసి ఆ తప్పు అనేది ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు వచ్చి జ్ఞానస్నానం పొందండి, బాప్తిజమం పొందండి అనేటువంటి బోధ సరైనది కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే 7వ ప్రశ్న, యోహాను బాప్తిజమానికి అపోస్తలుల బాప్తిజమానికి తేడా ఏమిటి అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే, యోహాను గారు ఆల్రెడీ యేసుక్రీస్తు కూడా బాప్తిజమం ఇచ్చాడు, అనేక మంది ప్రజలకు జ్ఞానస్నానం ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తలులు కూడా జ్ఞానస్నానం ఇవ్వడం మొదలుపెట్టారు. యోహాను బాప్తిజమం పొందినటువంటి కొంతమంది వ్యక్తులు అపోస్తలులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే, మాకు పవిత్రాత్మ అనేది ఏంటో తెలియదు, మేము యోహాను దగ్గర బాప్తిజమం అయితే తీసుకున్నాము, ఇప్పుడు మీరు అపోస్తలులు అందరూ వచ్చి మీరు కూడా జ్ఞానస్నానం పొందాలి, బాప్తిజమం పొందాలి అంటున్నారు. మేము బాప్తిజమం పొందాము, కానీ పవిత్రాత్మ అని ఏదో చెప్తున్నారు చూడండి, అదేంటో మాకు తెలియదు అని అన్నారు. అప్పుడు దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, యోహాను బాప్తిజమము అనేది సిద్ధపరచడం, అనగా అసలైనటువంటి బాప్తిజమం ఏదైతే ఉందో దానికి సిద్ధపరచడం. అంటే ఒక రకంగా బాల శిక్షకుడిలాగా. ఇప్పుడు మొదట్లో నేను చెప్పినట్టుగా ఒక ఇంజనీర్ తయారు కావాలి, ఒక డాక్టర్ తయారు కావాలి అని అంటే 10-12 ఏళ్ల పాటు ఏ విధంగా అయితే బేసిక్స్ అన్నీ నేర్పిస్తూ వస్తారో ఈ బేసిక్స్ అన్నీ అక్కడ ఉపయోగపడతాయి. కానీ ఎంత స్థాయిలో ఉపయోగపడతాయి అనేదే ప్రశ్న. సో అలాగే ఇక్కడ కూడా యోహాను గారు సిద్ధపరచడానికి వచ్చారు. బాప్తిజమానికి ప్రజలందరినీ సిద్ధపరిచాడు ఆల్రెడీ. ప్రజలందరూ జ్ఞానస్నానం బాప్తిజమం పొందడానికి రెడీ అవుతున్నారు, ముందుకు వస్తున్నారు. దానికి కారణం బాప్తిజమ యోహాను. అనగా ఆయన మొదటి విత్తనం వేశాడు, లేదా మొట్టమొదటిగా నీళ్లు పోసినటువంటి వ్యక్తి బాప్తిజమ యోహాను అని చెప్పొచ్చు. ఇకపోతే అపోస్తలులు చేసింది ఏంటి అని అంటే, దేవుని యొక్క పూర్తి ప్రణాళికను అమలు చేశారు. అపోస్తలులు చేసింది ఏంటి అని అంటే, జస్ట్ బాప్తిజమ యోహాను లాగా నీళ్ళల్లో బాప్తిజమం ఇవ్వడం మాత్రమే కాదు, బదులుగా అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం ఇప్పించగలిగినటువంటి శక్తి అపోస్తలుల మీద ఉంది. అది కీలకమైనటువంటి తేడా అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది క్రీస్తు బప్తిస్మా ఉత్సవానికి సంబంధించినటువంటి ప్రసంగము, అలాగే ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు. మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగొచ్చు.